ఒక నగరంలో మినీ అనే ఒక చిన్న పిల్ల ఉండేది. మినీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. తను తరచూ చాక్లెట్ క్యాండీస్ తింటూ ఉండేది. మినీ, నువ్వు మళ్ళీ చాక్లెట్ తింటున్నావా? ఇన్ని చాక్లెట్లు తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి. ఎక్కువ స్వీట్లు తినడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది. లేదు మమ్మీ, నాకేమీ కాదు. నాకు స్వీట్లంటే చాలా ఇష్టం. రీటా మినీకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కాని తను మినీ కదా, అల్లరి అమాయకురాలు. ఆ రోజు సాయంత్రం రీటా మినీని పార్కుకు తీసుకువెళ్తుంది. మినీ అక్కడ పార్కు దగ్గర పీచు మిఠాయి అమ్మే అతన్ని చూస్తుంది. వెంటనే మొండికేస్తుంది. అమ్మా, నాకు పీచు మిఠాయి తినాలని ఉంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాకు పీచు మిఠాయి కొనివ్వమ్మా. లేదు మినీ, నువ్వు స్వీట్స్ చాలా తింటున్నావు. ఇవాళ నేను నీకు అస్సలు స్వీట్లు కొనివ్వను. మినీ అలుగుతుంది. తను అలిగి పార్కులో ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. ఆ పీచు మిఠాయి చాలా స్వీట్గా ఉంటుంది మినీ. నువ్వు స్వీట్లు తినడం కొంచెమైనా తగ్గించాలి. రోజంతా నువ్వు స్వీట్లు మాత్రమే తింటున్నావు. నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు. అది కాదు మినీ. అప్పుడే రీటా మొబైల్కి కాల్ వస్తుంది. రీటా మొబైల్లో మాట్లాడుతూ కాస్త ముందుకు వెళ్తుంది. అమ్మ ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా స్వీట్ తినకంటుంది. నాకు పీచు మిఠాయి అంటే ఎంత ఇష్టమో అమ్మకు తెలుసు కదా. అయినా సరే ఇక నేను అమ్మతో అస్సలు మాట్లాడను. మినీ కోపంలో సణుగుతూ ఉంటుంది. అంతలో తన ముందుకి ఒక ఏంజిల్ వస్తుంది. ఏంజిల్ ని చూసి మినీ కంగారు పడుతుంది. కంగారు పడకు మినీ, నేను నీ స్నేహితురాల్ని. ఏంజిల్ మ్యాజిక్ చేయగానే తన చేతిలోకి ఒక పీచు మిఠాయి వస్తుంది. ఇదిగో మినీ. మినీ వెంటనే ఏంజిల్ చేతిలోంచి ఆ పీచు మిఠాయిని తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మినీ ఆ పీచు మిఠాయిని తినడం మొదలు పెడుతుంది. ఏంజెల్, నీకు తెలుసా, నాకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. నాకు వీలైతే నేను మా ఇంటిని పీచు మిఠాయి ఇల్లుగా మార్చేస్తాను. నీకు నిజంగానే పీచుమిఠాయి ఇల్లు కావాలా మినీ? హా, అవును, చాలా బాగుంటుంది కదా. నేను ఆ ఇంట్లో ఉండటమే కాదు, దాన్ని తినొచ్చు కూడా. నువ్వు మా ఇంటిని పీచు మిఠాయి ఇల్లుగా మార్చగలవా ఏంజెల్? అవును, తప్పకుండా. ఏంజెల్ తన చేతిలోని కర్రను తిప్పగానే తన మ్యాజిక్ కర్రలో నుంచి వెలుగు వచ్చింది. మీ ఇల్లిప్పుడు పీచుమిఠాయి ఇల్లుగా మారిపోయింది. నిజంగానా? ఇక నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు మినీ. బాయ్. ఏంజెల్ మాయమైపోయింది. మినీ పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ, త్వరగా ఇంటికి పదా. కానీ మనం ఇప్పుడే వచ్చాం కదా మినీ. అరే పద మమ్మీ, ఇప్పుడే పదా. మినీ అల్లరి చేయడం వల్ల రీటా తనని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి చేరుకోగానే రీటా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, మన ఇంటికి ఏమైంది? ఇది నిజంగానే పీచు మిఠాయి ఇల్లుగా మారిపోయింది. అంటే? మినీ వాళ్ళమ్మకి ఏంజెల్ గురించి చెప్తుంది. అయ్యో, నువ్వు ఎంత పని చేసావు మినీ. ఏంటమ్మా, నేను మన ఇంటిని పీచు మిఠాయి ఇల్లుగా మార్చేశాను, అంతే కదా. కానీ మినీ, నువ్వు ముందు లోపలికి పదమ్మా. రీటా మినీ ఇంట్లోకి వెళ్తారు. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రతి వస్తువు పీచు మిఠాయితో తయారు చేసుంటుంది. చూడమ్మా, పీచు మిఠాయితో చేసిన సోఫా, ఇంకా ఈ కప్పు కూడా. నేను వీటిని తినేయచ్చు కూడా. మినీ ఆ కప్పు తినబోతూ ఉండగా ఒక చీమ వచ్చి మినీని కుడుతుంది. ఏమైంది? ఏమైంది మినీ? చీమ కుట్టింది. అప్పుడే వాళ్ల దృష్టి గోడ మీద వెళ్తున్న చీమల సైన్యం మీద పడుతుంది. ఇన్ని ఎక్కువ చీమలా? వీటన్నిటికి కూడా నీలాగా స్వీట్ తినడం అంటే ఇష్టం. మన ఇల్లంతా పీచుమిఠాయి ఇల్లుగా మారిపోయింది. మరి చీమలైతే వస్తాయి కదా. మినీ చీమలను చూసి భయపడుతుంది. ఉన్నట్టుండి తన తల మీద నీటి చుక్కలు పడతాయి. మినీ పైకి చూసేసరికి సీలింగ్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటి? ఈ ఇల్లు పీచుమిఠాయితో తయారైంది మినీ. బయట వర్షం పడుతోంది. సీలింగ్ కి కన్నం పడుతుంది. ఆ కన్నంలో నుంచి బోలెడన్ని ఈగలు లోపలికి వచ్చేస్తాయి. మినీ వాళ్ళమ్మతో కలిసి ఆ ఈగలన్నిటినీ కొడుతూ ఉంటారు. చూడు మినీ, స్వీట్ తినడం వీటికి కూడా ఇష్టం. వర్షం కారణంగా అవి మన ఇంట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఏమో తెలీదు. మినీ కల చెదిరిపోతుంది. ఇప్పుడు తను మంచం మీద నిద్దట్లో ఏడుస్తూ ఉంటుంది. మినీ ఏడుపు విని వాళ్ళమ్మ తన గదిలోకి వెళ్తుంది. ఏమైంది మినీ? మమ్మీ, నా కారణంగా మన ఇల్లు పీచు మిఠాయి ఇల్లుగా మారిపోయింది. ఐఎమ్ సారీ మమ్మీ.
అమ్మ మినీ నువ్వు ఖచ్చితంగా ఏదో కలకని ఉంటావు. చూడు, మన ఇల్లు మామూలుగానే ఉంది. మినీ తన చుట్టుపక్కలంతా చూస్తుంది. ఆ తర్వాత తను ఏడవటం మానేస్తుంది. కానీ మమ్మీ, మనం పార్కుకి వెళ్ళాం కదా, అక్కడ ఓ ఫెయిరీ. మినీ వాళ్ళ అమ్మకి ఫెయిరీ గురించి అంతా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు పీచుమిఠాయి ఇల్లుగా ఎలా మారిందో కూడా చెప్తుంది. ఈ ఇల్లు మళ్ళీ మామూలుగా ఎలా మారింది? ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడూ పీచుమిఠాయిలులా మారలేదు కాబట్టి. ఏమంటున్నావు? అంటే దాని అర్థం నువ్వు కలగన్నావు మినీ. నువ్వు స్వీట్స్ ఎక్కువగా తింటున్నావు. అందుకని భగవంతుడు నిన్ను గైడ్ చేయడానికి ఈ కలను వచ్చేలా చేశాడు. నిజంగానా మమ్మీ? నిజంగానే మినీ. అయితే ఇక మీదట నేను స్వీట్ తింటానని మొండకేయను మమ్మీ. ప్రామిస్. వెరీ గుడ్. దట్స్ లైక్ మై గర్ల్. ఇక పద, పార్కుకి వెళ్దాం. రీటా మినీని పార్కుకు తీసుకువెళ్తుంది. పార్కు దగ్గర మినీకి పీచుమిఠాయి అతను కనిపిస్తాడు. కాని తను పీచుమిఠాయి కొనివ్వమని ఏమాత్రం మొండికెయ్యదు. మినీ తన లెసన్ని నేర్చుకుంది. హిమాలయ పర్వతంలో ఎటువంటి గ్రామం ఉంది అంటే అది మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. దాని పేరు వృక్ష గ్రామం. ఈ గ్రామం భూమి మీద కాదు, అది ఒక విశాలమైన చెట్టు మీద ఉంటుంది. దాని కొమ్మలు ఎంత బలంగా ఉంటాయంటే ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామాన్ని కాపాడుతోంది. అరే రాజుబాబు, త్వరగా ఆ కొమ్మల మీద ఆడుకున్నది చాలు, వర్షం వస్తోంది, ఇంటికొచ్చి. వస్తున్నానమ్మా. రాజు వాళ్ళమ్మ మాట వింటూ ఇంటికి వెళ్తాడు. వర్షం పడుతుంది. అప్పుడే తన దృష్టి చెట్టు కింద ఉన్న ఊరి మీద పడుతుంది. అమ్మా, చూశావా? చెట్టు కింద ఏదైతే ఊరుందో అక్కడసలు చెట్లే లేవు, మొత్తం బురదే ఉంది. అవును, అదైతే నిజమే. కాని మనకెందుకు? మనకి దానితోనూ ఆ ఊరితోనూ ఎలాంటి సంబంధం లేదు. మన ఈ విశాలమైన చెట్టే మన ప్రపంచం. నిజమే చెప్పింది. వృక్షగ్రామం ప్రజలు ఎప్పుడూ నేలమీదకు వెళ్లలేదు. వాళ్లకి ఎప్పుడూ తెలీదు నేల ఎలా ఉంటుంది అని, మట్టి స్పర్శ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్లకి ఆ విశాలమైన చెట్టే వాళ్ల ఇల్లు, వాళ్ల ప్రపంచం. నిజానికి చాలా ఏళ్ల క్రితం ఊరి సర్పంచ్ ఆ చెట్టు తాత. ఆయన ఏదో కారణంగా ఆ చెట్టు మీద ఉన్న గ్రామాన్ని నిర్మించారు. ఇక ఆయన కారణంగా ఈ ఊరు ఇవాళ్టికి అక్కడే ఉంది. పిల్లలు, ఈ చెట్టే మన ప్రపంచం. ఇది మనకి ఆశ్రయం ఇచ్చింది, భోజనం ఇచ్చింది, మనల్ని ప్రతి సమస్య నుండి కాపాడింది. అందుకని మనం దీన్ని ఎప్పుడూ రక్షించాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? పదండి, ఇవాల్టి పాఠం పూర్తయింది. మనం రేపు కలుద్దాం. తాతగారు కేవలం ఆ ఊరికి సర్పంచ్ మాత్రమే కాదు, ఆయన పెద్ద వైజ్ఞానికులు కూడా. ఆ ఊర్లో ప్రతి ఒక్కరి శిక్షణ బాధ్యత ఆయన తన భుజాల మీద వేసుకున్నారు. ఆ కారణంగా ఆయన ఊరి వాళ్లందరికీ ఆదర్శంగా మారారు, ముఖ్యంగా అర్జున్కి. అన్నయ్య, నాకు మీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదమా? కాని ఎందుకు? నేను 10వ తరగతి పాస్ అయ్యాను. అరేవా, ఇది చాలా మంచి విషయం. సరే, ఇక త్వరగా నా నోరు తీపి చెయ్యి. తప్పకుండా. ఇదిగోండి మిఠాయి. నాకు మీ ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు ఇలానే అభివృద్ధి చెందుతూ ఉండాలి. సరే అన్నయ్య. అన్నట్టు అర్జున్, ఇంతకీ నీ ఆ కొత్త ఆవిష్కరణ పూర్తయిందా లేదా? అది పూర్తవబోతుంది. ఇది కూడా చాలా మంచి విషయమే. ఒక్కసారి గనక నీ ఎరువు తయారీకి సంబంధించింది పూర్తయిందంటే నా చింత తొలగిపోయినట్లే. ఆ ఎరువు కారణంగా మన ఈ చెట్టు చాలా బలంగా మారుతుంది. అది అమరత్వం పొందుతుంది. అవును, ఖచ్చితంగా అన్నయ్య. మన చెట్టు మాత్రమే కాదు, మిగతావి కూడా. మనం ఆ ఎరువుతో ఇంకా బలమైన చెట్లను సృష్టించవచ్చు. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒకసారి కనుక నా ఆవిష్కరణ పూర్తయిందంటే కింద ఉన్న ఊళ్ళో కూడా తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లు గడిచాయి, ఆ ఊర్లో ఒక్క చెట్టు కూడా లేదు. పాపం వాళ్ళందరూ ఎలా నివసిస్తున్నారో ఏంటో. అర్జున్ నోట్లో నుంచి కింద ఉన్న ఊరి గురించి విని తాతగారికి చాలా కోపం వస్తుంది. లేదు, నీ కష్టంతో తయారైన ఎరువు ఆ ఊర్లోకి వెళ్ళటానికి వీల్లేదు. కాని ఎందుకు? నన్ను ప్రశ్నలు అడగొద్దు. నేను చెప్పిన పని చెయ్యంతే. మనకి వాళ్ళకి ఆ ఊరితో ఎటువంటి సంబంధం లేదు. అర్థమైందా? విచిత్రంగా ఉంది.
అర్జున్ మొదటిసారి తాతయ్యని అంత కోపంగా చూస్తున్నాడు. ఆయన మామూలుగా అయితే చాలా శాంతంగా మృదువు స్వభావంతో ఉంటారు. కాని ఎందుకో తెలీదు, కింద ఉన్న ఊరి గురించి వినగానే ఆయన కోప్పడ్డారు. అసలు ఆయనకేమైంది? ఈ విధంగా ఆయన ఎప్పుడూ కోపడలేదే. సరేలే, ఏదో విషయం ఉండి ఉంటుంది. అర్జున్ ఆలోచిస్తూ నిద్రపోతాడు. అప్పుడే ఉన్నట్టుండి పెద్ద వర్షం కురుస్తుంది. ఎంత పెద్దదంటే తుఫాను వచ్చేలాగా. అరే, ఎంత పెద్ద వర్షమా? అర్జున్కి కంగారు మొదలవుతుంది. తను కిటికీలో నుంచి కింద ఉన్న ఊరి వైపు చూస్తాడు. మొత్తం ఊరంతా నీళ్లు నిండుతూ ఉంటాయి, బురద నీళ్లు. అందరూ కంగారుగా ఉంటారు. తను చూస్తాడు, అక్కడి వాళ్లు చెట్టు దగ్గరికే వస్తూ ఉంటారు. కొంతమంది నెమ్మదిగా చెట్టుకున్న నిచ్చెనతో పైకెక్కుతూ ఉంటారు. అరే, ఏంటిది? వీళ్ళు పైకొస్తున్నారు. నేను ఊరి ద్వారాన్ని తెరవాలి. అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరి ద్వారం దగ్గరికి చేరుకుంటాడు. ద్వారంని తెరవాలనుకుంటాడు కాని ఆగు, ఏం చేయబోతున్నావు నువ్వు? అన్నయ్య, వర్షం కారణంగా కింద ఉన్న ఊరు వారందరూ తడిచిపోతున్నారు. వాళ్ళు మన ఊరిలోకి వస్తున్నారు. అందుకనే నేను ద్వారం తెరుస్తున్నాను. అదేమీ అవసరం లేదు. వాళ్ళని అలాగే తలాడెళ్ళనివ్వు. ఏంటి? తలాడెళ్ళనివ్వాలా? అసలు మీరేమంటున్నారు? నువ్వు విన్నది నిజమే. ద్వారం తెరవాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు? అసలు మీకు ఏమైంది? వర్షం పెద్దదవుతుంది, తుఫాను వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి మన సహాయం చాలా అవసరం. కానీ మీరేమో వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ అర్హత లేదు. అర్హత లేదా? కానీ ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి చెట్టు గురించి ఆలోచన లేదు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషయం. మా నాన్న పెద్ద చాలా వైజ్ఞానికుడు. పక్షులు ఇంకా చెట్లంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఊర్లో కొత్త రోడ్డు వేయటానికి అందరూ ఒప్పుకున్నారు. కానీ మా నాన్న దానిని పూర్తిగా విరోధించారు. ఎందుకంటే రోడ్డు కనుక ఏర్పడితే దానివల్ల బోలెడని చెట్లను తీసేయాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? మా నాన్న పూర్తిగా విరోధించారు. కానీ ఆయనకు సాయం చేయడానికి బదులు ఊరి వాళ్ళు ఆయనని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆయనని పట్టించుకోవడం మానేశారు. ఆ కారణంగా మా నాన్న ఒంటరి వారైపోయారు. ఊరి వారందరూ ఏదైతే చెయ్యాలో అదే చేశారు. వాళ్ళందరూ మా నాన్న కళ్ళ ముందే మొత్తం చెట్లన్నిటినీ నరికి పారేశారు. ఆ కారణంగా ఎన్నో పశువులు, పక్షులు మరణించాయి. మా నాన్న అవన్నీ భరించలేకపోయాడు. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆయన కళ్ళ ముందే ఆయన అంత నాశనం చేయడం చూశారు. చాలా బాధపడ్డారు. అత్యంత కష్టాన్ని అనుభవించారు. ఆ కారణంగా మా నాన్న చనిపోయారు. ఏంటి? చనిపోయారా? అవును. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నేను పెద్దయిన తర్వాత ఎలాంటి ఆవిష్కరణ చేస్తాను అంటే దానితో ఎప్పుడు ఏ చెట్టు కూడా మరణించదు. దాన్ని ఎవరు కూడా నరకలేరు, ఎవరు కూడా పీకి పారేయలేరు. నేను పెద్దవాణ్ణయ్యాను. నాన్న ఆవిష్కరణను నేను అర్థం చేసుకున్నాను. దాని ప్రకారం మార్పులు తీసుకొచ్చి నేను ఈ చెట్టును సృష్టించాను. తర్వాత ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేశాను. ఇది చాలా భయంకరంగా ఉంది. మీరు ఎంత బాధను అనుభవించుంటారో నేను అర్థం చేసుకోగలను. అందుకే అంటున్నాను, వాళ్ళని ఇక్కడికి రానివద్దు. లేదంటే వాళ్ళు దీనిని కూడా నాశనం చేసేస్తారు. మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరే ఆలోచించండి. వాళ్ళకి మన సాయం అవసరం. ఏదేమైనా ఈ చెట్టు మీ వాళ్ళ ఇల్లు. దీనివల్ల వాళ్ళ జీవితం సమృద్ధిగా మారొచ్చు. మీకు భవిష్యత్తు మీద భయం కారణంగా ఇంతమంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇది సరికాదు కదా. మీ నాన్నగారు కనుక ఇక్కడ ఉండుంటే ఆయన ఇలాంటి పని ఎప్పుడూ చేయరు. అర్జున్ మాట విన్న తర్వాత తాతగారికి తను చేసిన తప్పు గురించి తెలిసొస్తుంది. నువ్వు చెప్పింది నిజమే అర్జున్. మా నాన్న ఉంటే ఎప్పుడూ కూడా ఇలా ప్రవర్తించుండేవారు కాదు. రానివ్వు, వాళ్ళని లోపలికి రానివ్వు. మొత్తానికి తాతగారు ఒప్పుకున్నారు. ఆయన మాట విని వృక్షవాసులందరూ కూడా కింద ఉన్న గ్రామస్తులకు స్వాగతం పలికారు. వాళ్లకి అన్ని విధాలా సాయం చేశారు. వాళ్లకి ఆశ్రయం ఇచ్చారు. పోనీలే, అంతా మంచి జరిగింది. ఊరి వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. ఇదంతా నీ కారణంగానే జరిగింది అర్జున్, నా వల్ల కాదు. మీ సంస్కారాల కారణంగా. కానీ నాకు ఇవాళకే అనిపిస్తుంది వీళ్ళకి చెట్లు, మొక్కలు, పశుపక్షుల గురించి ఏమాత్రం ఆలోచన లేదని. వాటిని వీళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. వాళ్ళు చేసిన తప్పు కారణంగానే ఈ ఊరు ఈ పరిస్థితికి వచ్చిందని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. తాతగారి మాటల్లో దాగి ఉన్న బాధను అర్జున్ అనుభూతి చెందాడు. తనకి ఒక మంచి ఆలోచన వచ్చింది.
ఒకరోజు తను అందర్నీ కూడా సర్పంచ్ ఇంటికి పిలుస్తాడు. ఒక ప్రకటన చేస్తాడు. అందరి కోసం ఒక ప్రత్యేకమైన సూచన. మీ అందరికీ తెలుసు కదా, కిందటి వారం వర్షం కారణంగా కింద ఉన్న ఊరి వాళ్ళు వరదల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వీటన్నిటిలో మన ఊరు చెట్టు మీద ఉన్న కారణంగా మనకేమీ కాలేదు. ఎందుకనో తెలుసా? ఎందుకంటే ఈ బలమైన చెట్టు మనకు తోడుగా ఉంది. నిజానికి మనము అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు చెట్లు మొక్కల ప్రాముఖ్యతను మనం పూర్తిగా మర్చిపోతాం. కానీ అది చాలా పెద్ద తప్పు. ఇవాళ ఈ చెట్టుంది, అందుకే మన అందరం సురక్షితంగా ఉన్నాం. అలాగే మిగతా ఊరు వాళ్ళు కూడా. అందుకే నేను మీ అందరినీ వేడుకుంటున్నాను, వర్షం ఆగిన తర్వాత మీరందరూ ఒక్కొక్క చెట్టును నాటాలి. దానిని చూసుకుంటూ పెద్దవి చేయాలి. అప్పుడు అవి ఇలాంటి పరిస్థితుల్లో అవి మనకు సాయం చేస్తాయి. మనం వాటికి సేవ చేసుకుందాం. అర్జున్ మాటలకి ఊరివాసులందరూ కూడా సంతోషిస్తారు. వాళ్లకి ప్రకృతికున్న మహత్యం అర్థమవుతుంది. వర్షం ఆగగానే అందరూ కలిసి ఒక్కొక్క మొక్క నాటుతారు. వాటిని జాగ్రత్తగా చూసుకుని పెద్దవాటిని చేస్తారు. ఇప్పుడు వృక్షగ్రామమే కాదు, కింద ఉన్న గ్రామాలు కూడా పచ్చని చెట్లతో నిండిపోతాయి. పాఠం: వృక్షగ్రామం కథ మనకి నేర్పిస్తుంది, చెట్లు మన జీవితంలో ఎంతో ముఖ్యమని. మనం ఎప్పుడూ కూడా చెట్లను గౌరవించాలి. వాటిని ఎప్పుడూ కూడా నరకకూడదు.